ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే కనుక తల్లి తండ్రి ద్వారా ఖర్చు పెట్టాలి. పెళ్ళైన వారైతే కనుక జీవిత భాగస్వామి ద్వారా ఖర్చు పెడితే యోగప్రదంగా ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 2. ఎక్కడికి వెళ్ళినా కూడా తన మాట నెగ్గుబాటు అవుతుంది. నలుగురిలో పేరు, ప్రతిష్టలు, సన్మానాలు, గౌరవ మర్యాదలు పొందుతారు. సంపద సుస్థిరంగా ఉంటుంది. జీవితాశయం సిద్ధిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం దైన్యమైన పరిస్థితిని అనుభవించి తిరిగి ఉద్యోగాన్ని పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి ఉంటుంది. ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ విదేశీ ప్రయాణాలు ఏమైనా అనుకుంటే కనుక అవి అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి అక్టోబర్ తర్వాత అన్ని పనుల్లోనూ విజయాలు లభిస్తాయి. అదృష్టం లభిస్తుంది. సంపదలు సుస్థిరమవుతాయి. వ్యాపారస్తులు కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఈ రాశి వారందరూ కూడా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ప్రతిబంధకం అవుతాయి. కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సమస్యలు కలుగుతాయి. కొంచెం వాతావరణం ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతమేరకు ఆందోళన ఉంటుంది. నెమ్మదిగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు. స్టాకు మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. సత్కళత్రాన్ని పొందుతారు. అంటే పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. మృతి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంపదను పొందగలుగుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపజేస్తారు. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. విషయ పరిజ్ఞానంతో సమస్యలని సులభంగా పరిష్కరించగలుగుతారు. వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. ఈ రాశివారు సవాళ్లను అధిగమించి అన్నిటా విజయాన్ని సాధిస్తారు. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటుంది. ఆయుర్వృద్ధి కలుగుతుంది. వీరికి ఉద్యోగ విషయాల్లో కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అభిమానాలు వెల్లివిరుస్తాయి. ఆనందం కలిగి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉంటాయి. వీరికి గణపతి ఆరాధన, లక్ష్మీ నరసింహ ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 9. మంగళవారం వీరికి యోగప్రదంగా ఉంటుంది. తర్వాత గణపతి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసిన సమస్యలు పరిష్కారం అవుతాయి.